మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్య ఏంటో కామెంట్ చేస్తే ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండా ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లేదు. కేవలం ఒక కామెంట్ అడుగుతున్నాం. అది కూడా మీ సమస్య మీకోసం అడుగుతున్నాం. గురువుగారిని అడిగి మీ సమస్య ఆయనకి తెలియజేసి ఆయన ఇచ్చినటువంటి సొల్యూషన్‌ని నేను మీకు రిప్లై రూపంలో ఇస్తాం నేను మా టీము. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్య తెలియజేయండి. ఉచితంగా మీకు ఏ రకమైన డబ్బులు తీసుకోకుండా సమస్యలకు సొల్యూషన్స్ వస్తాయి. సో కంపల్సరీ కామెంట్ చేయండి. జూన్ నెల ముగుస్తున్న తరుణంలో జ్యోతిష్య ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన అత్యంత శక్తివంతమైన గ్రహాల కూటమి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఊహించిన విధంగా కోటీశ్వరులు కాబోతున్నారని, వారు నక్క తోక కాదు ఏకంగా డైనోసర్ తోక తొక్కారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. జూన్ నెల వెళ్తూ వెళ్తూ 7 రాశుల వారికి భయంకరమైన అదృష్టాన్ని మోసుకురాబోతోంది అంటున్నారు. ఆ రాశుల వివరాలు, వారి 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 రోజువారీ జీవితాల్లో కలగబోయే అద్భుతమైన మార్పులు అవన్నీ ఇక్కడ చూద్దాం. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉన్న పళంగా ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో కోర్టు గొడవల్లో చిక్కుకున్న తాతల నాటి భూములు అకస్మాత్తుగా వారికి అనుకూలంగా మారచ్చు. కేవలం డబ్బు మాత్రమే కాదు, వీరి రోజువారీ జీవితంలో మానసిక ప్రశాంతత అద్భుతంగా పెరుగుతుంది. సమాజంలో పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న గొడవలు సద్దుమణిగి అందరూ ఒకటవుతారు. ఆరోగ్యం కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. మిథున రాశి వారు ఈ మే నెల చివరిలో నిజంగానే జాక్పాట్ కొట్టబోతున్నారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించిన డీల్స్ కుదురుతాయి. నిరంతరం శ్రమించే వారికి ఈ రోజు నుంచి ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. నిరుద్యోగులకి మంచి సంస్థల నుంచి పిలుపు వస్తుంది. మీ ఆలోచన తీరు మారడం వల్ల సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త శుభవార్త వింటారు. మిత్రుల సహాయంతో చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి దైవ బలం తోడైంది. ఎవరికైనా ఇచ్చిన బాకీలు వసూలు కావనుకున్న సమయంలో ఆ డబ్బులు వడ్డీతో సహా చేతికి అందుతాయి. మీనరాశి వారు ప్రతిరోజు కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. గృహ వాతావరణం ఎంతో ఆనందదాయకంగా మారుతుంది. కళాకారులకి, సాంకేతిక రంగంలో ఉన్నవారికి అపారమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కొత్త వాహనాలు లేదా ఆభరణాన్ని కొనుగోలు చేసే యోగం ఉంది. ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తి మీ చుట్టూ ఆవరించి ఉంటుంది. కన్యారాశి వారికి లాటరీలు, షేర్ మార్కెట్ లేదా ఊహించని కానుకల ద్వారా భారీగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు తీసుకునే నిర్ణయాలు సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆందోళనలు తొలగిపోయి ప్రయాణాలను అనుకూలిస్తాయి. అలాగే వాటి ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తుని సుగమం మార్గం చేసుకోవచ్చు. మేషరాశి వారికి జూన్ నెల ముగింపు ఒక సరికొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలనుకునే వారి యొక్క కళ ఇప్పుడు నిజం కాబోతోంది. కార్యాలయాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. రోజువారీ జీవితంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీనివల్ల మనసుకు ఎనలేని తృప్తి లభిస్తుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి గౌరవ పురస్కారాలు అందుకునే అవకాశం ఉంది. మకర రాశి. ఈ రాశివారు ముట్టుకున్నదల్లా బంగారం కాబోతోంది. వీరి వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతాయి. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. కేవలం ధనలాభమే కాకుండా శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసం లభిస్తాయి. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఒక అద్భుతమైన వార్త వినే భాగ్యం కలుగుతుంది. బంధువులతో ఉన్న సరుకు సంబంధాలు మళ్లీ చిగురిస్తాయి. సమాజంలో మీ స్థాయి విపరీతంగా పెరుగుతుంది. తులారాశి వారికి ఈ సమయం ఎంతో శ్రేయస్కరంగా ఉండబోతోంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. పిత్రార్జిత ఆస్తులు మీ చేతికొస్తాయి. నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. ప్రశాంతమైన నిద్ర మరియు సంతోషకరమైన జీవితం మీ సొంతమవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. సమాజంలో పెద్దల ఆశీస్సులు, మద్దతు ఎల్లప్పుడూ మీకు లభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అదృష్టం చూసి పక్క రాశి వారు ఈర్షపడేలాగా ఉంటుంది.